శంషాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార సంఖారావం పూరించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాయంత్రం బహిరంగ సభకు హాజరు కానున్నారు. క్లాసికల్ కన్వెన్షనల్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. దాదాపు 3 లక్షల మంది కార్యకర్తలు సభకు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ సభ దృష్ట్యా శంషాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అందిస్తారు. రాహుల్ గాంధీ సభకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్స్ ప్రాంగణంలో ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు రానున్న రాహుల్ గాంధీ 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. 5 గంటల నుంచి దాదాపు 6:30 గంటల వరకు ఇక్కడే సభా ప్రాంగణంలో ఉంటారు. ఈ సభ అంటే చేవెళ్ల నియోజకవర్గం నుంచి సభ మొదలుపెట్టేందుకు సెంటిమెంట్ లెక్కన మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో ఏఐసీసీ కార్యదర్శి మధు యాస్కి మనతో ఉన్నారు. సార్, సభ ఏర్పాట్లు ఎలా జరిగింది? ఇది లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్కడ కర్ణాటకలో హవేరీలో మాట్లాడి తెలంగాణకి ఇది మొదటి సభ కాబోతుంది. సో ముఖ్యంగా మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్నంత స్థాయిలో అసలు కాంగ్రెస్ విజయం సాధించకపోవడం, ప్రజాకూటమి కూడా అనుకున్న స్థానాలకు రాకపోవడం, ప్రభుత్వం ఏర్పకపోవడంతో కూడా కార్యకర్తలు కొంచెం నిరుత్సాహం ఉండమాట వాస్తవమే. రాహుల్ గాంధీ గారు రాకతోటి రేపటి లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావడానికి కొరకు ఇటు ముఖ్యంగా మేము అంటే ఏదైతే బాగా పట్టున్న స్థానిక ఎంపీ సీట్లలో ఎక్కడైతే చేయాలనే దాంట్లో కూడా ఆలోచన చేయడం జరిగింది. సో వారు రావడంతో యావత్తు కార్యకర్తలు బూత్ లెవెల్ వర్కర్కి ఒక నూతన ఉత్తేజం. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. 1985లో చూస్తే కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండి 9 స్థానాలు నిజామాబాద్లో తెలుగుదేశం ఉండగా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు అక్కడ బాలగౌడ్ గారు గెలవడం జరిగింది. సో నేను 2009లో కూడా ఒక ఓటు ఎంపీ, ఒక ఓటు ఎమ్మెల్యేకి వేస్తూ అక్కడ ఎంపీ కాంగ్రెస్ వచ్చింది, మిగతా చుట్టూ పోయింది. కాబట్టి అది ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు జాతీయ స్థాయిలో చూస్తారు, ప్రధానమంత్రి ఎవరనేది చూస్తారు ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు ఉండదు, వాళ్ళ ప్రభుత్వం డోకా ఉండదు. సో కేంద్ర రాజకీయాలతోటి దేశ రాజకీయాలకి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువనే ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. చేవెళ్ల నియోజకవర్గాన్ని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే సెంటిమెంట్ ఏమన్నా మళ్ళీ అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చేవెళ్ల నుంచే స్టార్ట్ చేస్తారు, అదే దాన్నే మీరు ఎంచుకుంటారా? ఎట్లా? సెంటిమెంట్ ఇప్పుడు కాంగ్రెస్కి ఎప్పటికీ ఉంటుంది. రాజశేఖర ఉన్నప్పుడు ఇక్కడ చేవెళ్ల చెల్లెమ్మ గారు అంటూ స్థానిక నాయకురాలు, మాజీ హోంమంత్రి వర్యులు సబితేంద్ర రెడ్డి గారికి ఇక్కడ పట్టుండడమే కాకుండా వారికి మంచి పేరు కూడా ఉంది. మన ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. సో ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి లక్కీగానే ఉంది ఎప్పుడు కూడా. సో ఇక్కడ ప్లస్ మొన్న రాజీనామా చేసి ఇక్కడున్న స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వారికి మంచి పేరు, ప్రతిష్టలు, వారి ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, కేవీ రంగారెడ్డి నుంచి, సో వారికి మంచి అవగాహన కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ లోకల్ ఎంపీగా కూడా మొన్న రాజీనామా చేసి పార్టీకి వచ్చినారు. కాబట్టి ఇక్కడ వారు ముందుకు వచ్చి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అనుకోండి. అది తక్కువ సమయం లేదు, 4 రోజుల ముందే చెప్పినారు సభ ఏర్పాటు కొరకు. అది ముందు ఆవేరి ఒకటే ఉండేది, అది అనుకోకుండా తెలంగాణ కూడా ఇవ్వాలే పెట్టాలని చెప్పడం జరిగింది. ఈ సభ ఎప్పటి నుంచి మొదలు కావాలి? 4:30 తర్వాత. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఆవేరి అయిపోయి హుబ్లీలో ఉన్నారు రాహుల్ గాంధీ గారు. సో అక్కడి నుంచి 4 o'clock బయలుదేరి 4:45 లోపల వచ్చేస్తారు. సో ఎయిర్పోర్ట్ నుంచి 5-10 minutes కాబట్టి సభ మిగతా నాయకులు, అగ్రనాయకులు మాట్లాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ గారి ప్రసంగం అయిన తర్వాత స్టార్ట్ కాబోతుంది. ఈ సభకు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఇక్కడ మంది కొరకని ఎక్కువ చేయలేదు, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో పోలీసు వాళ్ళు చాలా అడ్డంకులు పెట్టినారు. సో ముందు అక్కడ పార్టీ షరీఫ్ అంటే కూడా అక్కడ అనుమతి ఇవ్వలేదు. చేవెళ్ళాలంటేనేమో అక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా మీటింగ్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఏవో లేనిపోయిన సాకులు చెప్తే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినాడు. ఇది 4 రోజుల ముందే అయింది కాబట్టి ఇది ఎక్కువ జనాన్ని కాకుండా పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు, జిల్లా లెవెల్ నాయకులు యావత్తు తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ముఖ్య నాయకులని, కార్యకర్తలని, బూత్ లెవెల్ వర్కర్లని పిలవడం జరిగింది. అంటే ఈ సభ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారు రాహుల్ గాంధీ? ఒకటి, కాంగ్రెస్ పార్టీ రేపు అధికారానికి వచ్చినప్పుడు దేశంలో ఉన్న ప్రతి నిరుపేదకి, ముఖ్యంగా మోదీ గారు ఫెయిల్ అయింది ఏంటంటే ఉద్యోగ కల్పన చేయడంలో. నిరుద్యోగం అత్యంత తీవ్ర సమస్య. తెలంగాణలో కూడా మన నిరుద్యోగ వృత్తిస్తా అని చెప్పి అబద్ధాలు పలికిన చంద్రశేఖరరావు రిజిస్టర్ చేసుకున్నంటే 15 లక్షల పైన
యువకులు నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ నిరుద్యోగం మేజర్ సమస్య అయింది. సో మినిమం గ్యారంటీ స్కీమ్ అనేది ఉండాల్సిన మినిమం ఇన్కమ్ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా రైతు కూలీలకి కూడా మినిమం గ్యారంటీ ఇవ్వడంతో వాళ్ళ బతుకు తెరువుకి వాళ్ళ మినిమం వాళ్ళకి జీతభత్యాలు కూడా పెరగడం జరిగింది. సో కాబట్టి దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసే మినిమం గ్యారంటీ ఇన్కమ్ స్కీమ్ అవుతుందో దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. వారు వివరించడం కూడా ఉంటుంది. సో తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణ రాష్ట్ర రేపు అభివృద్ధి చెందాలంటే ఇవాళ మోదీకి తొత్తులుగా మారి అంటే ఇప్పుడు కేసీఆర్ ఫ్రంట్ మోదీ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు ఫెడరల్ ఫ్రంట్, ఇది వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. సో కనీసం లెక్కలు కూడా తప్పి కేటీ రామారావు గారు మాట్లాడే తీరు ఎదురంటే కాపీ కొట్టి పాస్ అనేది తెలియదు. ఆయన లెక్క చెప్పేది 543 మంది ఎంపీలు ఉన్న దాంట్లో 160 బీజేపీకి వస్తుందట, 110 ఇతనే జోషితుడు అయిపోయినాడు. వీళ్ళకి 100 సీట్లు 16 సీట్లతో సాధించింది ఏంటి? గత ఎన్నికల్లో ఆల్రెడీ 16 సీట్లు వాళ్ళకి లిటరీ ఉన్నట్టే ఎంఎంతో కలుపుకుంటే. కాంగ్రెస్ ఉంది ఒకడు నంద్యాల గారు, ఇప్పుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, అది కూడా పార్లమెంట్ అయిపోయాక. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా 16 మావేనని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. అసలు 16 ఉండంగానే నువ్వు సాధించింది ఏంటి? 16 నువ్వు చేతులు పెట్టుకుని కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుడు తిడుతూ వాళ్ళతో ఉంటూ కూడా 60 కోట్ల పైన తీసుకొచ్చినాడు. జాతీయ హోదా తెచ్చుకున్నాడు. అక్కడ అన్ని విధాల వాళ్ళ ప్రాజెక్టులకి యూనివర్సిటీ తీసుకొచ్చినావు. నువ్వు ఉమ్మడి చట్టంలో ఉన్న అంశం లేదు కూడా. బయ్యారం ఉక్కు గనుల పని రాలేదు, నీకు గిరిజన యూనివర్సిటీ రాలేదు. వీళ్ళే చెప్తా ఉన్నారు మోదీని పొగిడి, మోదీని సెల్ఫీలు దిగి చెల్లె తమ్ముడు అందరు దిగి తిరిగి మీ తండ్రి అసలు భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ప్రధానమంత్రి లేడని చెప్పి పొగిడి తిరిగి ఆయన సాక్షాత్తు పార్లమెంట్లో మోదీ నీకు రిటర్న్గా ఇట్లాంటి ముఖ్యమంత్రి లేడు, ఒక ఆదర్శ ముఖ్యమంత్రి అని చెప్పి అతను పొగినాడు. ఇవేమో ఎన్నికల ముందంతే 5-4 ఏళ్ళు వాళ్ళతో సహవాసం చేసి డిమానిటైజేషన్, జీఎస్టీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అన్నిట్లో మోదీకి తొత్తులుగా మారి ఇవాళేమో మోదీకి ఏం చేయలేదు అని మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? వీళ్ళన్నీ అబద్ధాలు. ఇదే మోదీ చంద్రశేఖర్ గారు మహబూబ్నగర్లో మాట్లాడుతూ 16 सीट जिताइए, हम 4 महीने के अंदर 4 महीने के अंदर 12% రిజర్వేషన్ తీసుకొస్తానని చెప్పి ముస్లింలని మోసగించినాడు. ఇట్లా ఎన్నో మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళ తండ్రి మాట్లాడింది తీస్తే అప్పుడు తండ్రి అబద్ధాలు చెప్పినప్పుడు కొడుకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అన్ని 16 సీట్లు ఉండకుండా సాధించింది ఏముంది, రేపు సాధిస్తారనే ఉంటుంది. సో ఇది బయట పెట్టబోతున్నాం బహిర్గతం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై బాగా నిరాశ నిస్పృహలకు గురైన కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ సభ ద్వారా ఉత్తేజాన్ని నింపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ మొదటి ఎన్నికలు గెలుపోవటంలో మేమే కాకుండా జనరల్ పర్సెప్షన్ కూడా ఈ ప్రజా ఫ్రంట్ ఏర్పడ్డాక మొట్టమొదటిసారి తెలుగుదేశం కాంగ్రెస్ జతకట్టినాక అందరూ భావించినారు కాంగ్రెస్ పట్టొస్తుందని. నాకు ఒక కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఫ్రెండ్ అతను ఏమన్నాడంటే అసలు మేము బీజేపీ ఫ్రంట్ గెలుస్తుందనే ఒక దశలో ఇన్ఫర్మేషన్ ఉండే, అందుకే మా ఓట్లను కూడా మేము టీఆర్ఎస్కి బదలాయించడం చెప్పినాడు. సో ఇట్లాంటి తరుణం ఉన్నప్పుడు కొంచెం అనుకోకుండా ఈ ఓటమి జరిగింది కాబట్టి నిరుత్సాహం అనేది ఉంది. అందునంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రిన్సిపల్ అపోజిషనే కాకుండా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పనిచేస్తూ ఉంది. మీరు ఇక్కడ మొన్న నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతం తీసుకుంటే పసుపు రైతులు, జొన్న రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రోడ్ల మీదకి ఎక్కి మద్దతు ధర అడిగితే 5,000 మంది పోలీసులను పెట్టి ఒక పోలీసు రాజ్యంగా మార్చి రైతుల మీద కేసులు బనాయించి అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. రైతులు అక్కడ తీర్మానాలు చేస్తున్నారు కవితను ఓడగొడతామని చెప్పని. సో ఇట్లాంటి విదిన్ ఇంత తక్కువ సమయంలోనే మీరు ఇంకొకటి ప్రభుత్వం ఏర్పడ్డాక అంచుమించు 3 నెలల వరకు ప్రభుత్వం అసలు మంత్రివర్గ విస్తరణ చేయకుండా ఎంత అహంకారపూరితంగా మీరు నిన్న చెప్పండి. ఇంకోటి మహిళా దినోత్సవం నిన్న జరుపుకున్నాం. మహిళా దినోత్సవం రోజు హైదరాబాద్ నగర నడిబొడ్డున 16 ఏళ్ల బాలికని డీబీఆర్ బాల్స్ నివసిస్తున్న నిర్భయ కేసు లాంటి ఒక అత్యాచారం జరిగింది. మహిళలపైన అత్యాచారాల్లో దేశం 2వ స్థానం తెలంగాణ ప్రభుత్వం ఉంది. షీ టీంలంటూ సెల్ఫీలు దిగిన కవితమ్మ గారికి నిన్నటి జరిగిన అత్యాచారం కనబడతట్లేదు. ఒక 16 ఏళ్ల బాలికపై ఎంతో దారుణంగా అత్యాచారం జరిగిందో మీరు గమనించండి. ఇట్లాంటి స్థితులు ఉన్నప్పుడు ఇతను నేను నంబర్ 1 అని చెప్పుకుంటున్నాడు. అసలు అవినీతిలో నంబర్ 1, దేంట్లో మీరు నంబర్ 1 సాధించింది. సో ప్రభుత్వం మీకు సరే ఏ కారణాల తర్వాత విశ్లేషించినా కూడా తెలంగాణ ప్రజలు మీకు పట్టం కట్టి 80 సీట్లు గెలిచినాక కనీస రాజకీయ విలువలు లేకుండా చేస్తున్న తీరేంటి? ఇంత అసలు మంత్రివర్గ విస్తరణ చేయకుండా నువ్వు ప్రవర్తించిన తీరు కానీ ఒక రారాజుగా ప్రవర్తిస్తూ పరిపాలన కొనసాగిస్తుందని ప్రజలు అసహించుకుంటున్నారు. అసలు ఈ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేసుకుంటున్నారు? ఇప్పుడు జ్యోతిష్యులం కాదు. ఈ కేటీ రామారావు గారు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవతవకలు పాల్పడుతున్నారు, ఎట్లా బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు, అధికారులు అడ్డం పెట్టుకుని అటు నిజామాబాద్ జిల్లాలో కానీ మిగతా ప్రాంతాలని అధికారులని పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ విధంగా వీళ్ళు ప్రవర్తన చేస్తున్నారు.